ఈ రోజున నిర్గమకాండము 40వ అధ్యాయము మనం చూడడానికి సిద్ధపడదాం. ఎందుకంటే చివరికి వచ్చేసాం. చిట్ట చివరి అధ్యాయము నిర్గమకాండంలో చివరిది. ఆదికాండం 50 అధ్యాయాలు చూసాం. నిర్గమకాండము కూడా ఈ 40 అధ్యాయం చూసే అవకాశం దేవుడిచ్చాడు. కనుక ఈ రోజున ఈ నిర్గమకాండం 40 అధ్యాయంలో ఉన్న చరిత్ర ఏంటో నేర్చుకొని ఆ చరిత్ర ద్వారా మనము ఆత్మ సంబంధంగా ఏ పాఠాలు నేర్చుకోవాలో కూడా ఇక్కడ రాయబడ్డాయి. 40 అధ్యాయము అసలు ఉద్దేశం ఏంటి? ప్రారంభంగా 40 అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యక్షపు గుడారమును నిలవబెట్టుట లేదా స్థాపించుట, దేవుని మహిమ నింపబడిన గుడారము అన్నాడు. అంటే ఈ 40 అధ్యాయంలో ముగింపు అధ్యాయంలో ఏముంటుందంటే ప్రత్యక్షపు గుడారము కంప్లీట్ అయిపోయింది, దాన్ని ఇంక నిలవబెడుతున్నారు, దాన్ని ఇంక స్థాపిస్తారు. స్థాపించడం అంటే ఆ గుడారము ఆరాధన కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అంటే దేవుడు ఏవైతే కోరుకున్నాడో ఆ ప్రత్యక్ష గుడారం అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ 40 అధ్యాయంలో ఆ ప్రత్యక్ష గుడారంలో కార్యక్రమాలు ప్రారంభించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం. అంటే నిలవబెట్టడం జరిగిపోయింది, స్థాపించడం జరిగిపోయింది. ఈ 40 అధ్యాయంలో 38 వచనాలు ఉన్నాయి. 38 వచనాల్లో నేను 4 భాగాలుగా చేశాను మనకు అర్థం కావడానికి. 40 అధ్యాయం మొదటి 8 వచనాలలో ఏముంది? ప్రత్యక్షపు గుడారం యొక్క ఏర్పాటు, అంటే ఏ వస్తువులు ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తాడు. అసలు ప్రత్యక్ష గుడారంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ అమర్చారు అన్నది ఇక్కడ ఉంటుంది. 40 అధ్యాయం 9 నుంచి 15 వచనాలలో యాజకులు, ఇప్పుడు గుడారం ఉంటే సరిపోదు, ఆ గుడారంలో ఎవరు ఉండాలి? సేవ చేయాలంటే యాజకులను ఎలా అభిషేకించాలి, వారిని ఎలా ప్రతిష్ఠించాలో ఇక్కడ రాస్తాడు. ఇక్కడ అంటే యాజకులు ఎవరు ఉండాలి, వాళ్ళు ఏమేమి చేయాలో అన్నది రెండో భాగం. 40 అధ్యాయం 16 నుంచి 33 వచనాల్లో మోషే ఏం చేశాడో, ఎందుకంటే ఇంతవరకు చేసింది ఎవరు? నడిపించిన నాయకుడు ఎవరు? ఆయన యొక్క విధేయత చూస్తాం ఇక్కడ మనం. ఎంత గొప్ప విధేయత చూపించాడో మొత్తం 16 నుంచి 33 వచనాల్లో మోషే ఏం చూపించాడు అంటే వాళ్ళు నడిపించడమే కాకుండా ఈ అధ్యాయం అంతటిలో లేదా ఇలా నిర్మాణం ప్రత్యక్ష గుడారం నిలబెట్టడానికి కారణం ఎవరు? మోషే. ఎందుకంటే మోషే అన్న నాయకుడు లేకపోతే దేవుని మాటలు వారికి అందే అవకాశమే లేదు. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు మాటలకు మోషే ఏం చూపించాడు? విధేయత. చివరిగా ఆ గుడారం పైకి ఒక మేఘము కమ్ముకుంటుంది, దేవుని మహిమ వస్తుంది ఆ గుడారం మీదకి. ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. మేఘస్తంభము, అగ్నిస్తంభం అంటాడు ఆ సందర్భం. కాబట్టి నిర్గమకాండం 40 అధ్యాయంలో ఉన్నటువంటి 38 వచనాలు 4 భాగాలుగా చేసుకున్నాం. ప్రారంభం 40 అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడార మందిరమును నిలువబెట్టవలెను. ఎప్పుడు దేవుడు చెప్పింది ఒకటే, ఎప్పుడు నిలబెట్టాలన్నాడు దేవుడు? మొదటి నెల మొదటి రోజున దాన్ని స్థాపించాలి. నువ్వు ఎప్పుడు స్థాపించినా, ఎప్పుడు నిలబెట్టినా, ఎప్పుడు మొదటి నెల, మనకి జనవరి అంటాం, జనవరి ఒకటలగా ఆ రోజు వాళ్ళకున్న క్యాలెండర్ ప్రకారం మొదటి నెలను ఏమంటారంటే హీబ్రూ భాషలో అబీబు నెల అంటారు. అంటే వాళ్ళకున్న మంది జనవరి ఇంగ్లీష్లో, తెలుగులో చైత్రం, తెలుగులో నెలలో వాళ్ళకి అబీబు నెల. అంటే ఈ హీబ్రూ పద్ధతి ప్రకారం అబీబు నెల మొదటి దినమున గుడారమును నిలబెట్టాలి అని దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఎప్పుడు నిర్మాణమైనా మొదటి నెల మొదటి రోజు మాత్రం ప్రారంభించండి. ఒక్కసారి 39వ అధ్యాయం చూడండి, 32వ వచనం. 39, 32. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. 43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. అంటే 39లో ఏమైంది? ప్రతి పని కూడా ఆ గుడారములో ఏ ఏ వస్తువులు నిర్మించాలో అవన్నీ కంప్లీట్గా పూర్తయింది. ఏ అధ్యాయం? 39 పూర్తయిపోయింది. కాబట్టి ప్రారంభోత్సవం మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి నెల ప్రారంభించమన్నాడు దేవుడు. అది 40 అధ్యాయంలో చదువుదాం చూడండి 3 నుంచి. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. 8 వచనాల్లో ఏముంటుందంటే ఇక్కడ రాశాను మనం నేరుగా చూడండి.
ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు అంటారా, వస్తువులు అంటారా? రెండు ఒకటే. ఉపకరణాలన్నా వస్తువులన్నా ఏంటి? మందసం. ఆ మందసానికి అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెర, దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల, దహన బలిపీఠం, గంగాళము, ఆవరణము. ఇప్పుడు ఇవన్నీ 8 వచనాల్లో మాట్లాడతాడు. ఆ మొదటి 8 వచనాలలో. అంటే మొదటి ఈ 8 వచనాల్లో ఏముంది అంటే ప్రత్యక్షపు గుడారములో ఏ ఏ ఉపకరణాలు ఉన్నాయో ఆ ఉపకరణాలు అన్నీ కూడా పూర్తి చేశాను అని మోషే దేవుడికి తెలియజేస్తూ ఉంటాడు. అవన్నీ పూర్తయిపోయాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మీరందరూ విన్నారు, మందసం తుమ్మకర్రతో చేయాలి, దీపస్తంభం దేంతో చేయాలో, ధూపవేదిక దేంతో చేయాలో అన్నీ చాలా తేటగా విన్నారు. అది కూడా మెజర్మెంట్స్తో పాటు. అమ్మా, కొలతలు విన్నారా మీరు? కొలతలు, ఏ కొలతలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుని వాక్యానుసారమైన ప్రాముఖ్యతను చూపిస్తుంది ఈ మొదటి 8 వచనాలు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి మోషే ఏం చెప్తే చేశారు. మోషే ఎలా చేశాడు? దేవుడు చెప్పిన మాటను బట్టి తప్ప తన సొంత నిర్ణయాలు చేయకూడదు. మోషే అయినా తన సొంతంగా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడో, మందసం దేంతో చేయాలో, ఎలా కొలతలు వేయాలో, ఎలా నిర్మాణం చేయాలో, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో. ఇప్పుడు చూడండి, ఆవరణంలో ఏం పెట్టారు? బలిపీఠం బయట ఉంది, గంగాళం బయటే ఉంది. అంటే బయట ఏముండాలి? బయటేమో అగో ఆ స్థలంలో నువ్వు దహన బలిపీఠం పెట్టు మోషే, దాని పక్కన అర్పించిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవడానికి గంగాళం పెట్టు. అప్పుడు కడుక్కొని వాళ్ళు లోపలికి వస్తారు. ఈ ప్రత్యక్ష గుడారంలో మొదటి భాగం ఏముండాలి? ద్వారం లోపలికి వచ్చిన వెంటనే పక్కన బల్ల, దీపస్తంభం, ధూపవేదిక. చూడండి ఎంత, అంటే ఆ క్రమం చూడండి. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే ఆయన వాక్యానుసారమైనటువంటి ప్రాముఖ్యత నాకైతే కనబడుతుంది ఇక్కడ. దేవుడు ఏ వస్తువులు చేయమన్నాడో, ఏ కొలతలతో చేయమన్నాడో, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో ఈ 8 వచనాలు తెలియజేశాయి. అందుకోసం ఆ 8 వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది మీకు. కాబట్టి ఇక్కడ ఈ అన్ని వస్తువులు చదువుతున్నప్పుడు నాకేమర్థం అవ్వాలి, లేదా మనకేమర్థం అవ్వాలంటే దేవుడు మోషేతో ఏ వస్తువులైతే ఏ కొలతలతో చేయమన్నాడో, ఏ వస్తువులైతే ఎక్కడ ఉంచమన్నాడో, వాటిని ఎలా ఉంచమన్నాడో అలా వాటిని అమర్చాడు మోషే. అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టాలి, పరిశుద్ధ స్థలంలో ఇగో బల్ల, ధూపవేదిక, దీపస్తంభం పెట్టాలి. ఆవరణంలో ఏముండాలి? ఆవరణంలో బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి. అలా వాటి క్రమంలో పేర్చుకుంటూ వచ్చాడు వస్తువులను, ఉపకరణాలను. ఇది దేవుడు చెప్పిన పద్ధతి, దేవుడు చెప్పిన విధానం. కాబట్టి మొదటి 8 వచనాలలో దేవుని వాక్యానుసారమైన ప్రాముఖ్యత మనకు కనబడుతుంది. అంటే మనం కూడా మన జీవితంలో దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు అలా మోసే ఎందుకు చేశాడో నీకు అర్థమవ్వాలంటే వాక్యానికి ఒక వ్యక్తి ప్రాముఖ్యతనివ్వాలి. మన జీవితంలో, మన బ్రతుకులో నా అడుగులు వేసినప్పుడు, అందుకే 119వ కీర్తన 105, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. అంటే మనం వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు వాక్యాన్ని బట్టి అయి ఉండాలి. వాక్యాన్ని బట్టి. అది ఎలా తెలుస్తుంది? పాత నిబంధన చదివితే నాకు అర్థమవుతుంది. పాత నిబంధనలో 8 వచనాల్లో మోషే ఎలా చెప్పారో, మోషే ఎలా చెప్తే ఇశ్రాయేలు చేశారో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టే మనం ఏమనుకోవాలి? నేను కూడా నా బ్రతుకులో మోషే ఎలా అయితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడో, నేను కూడా నా బ్రతుకులో వాక్యానుసారంగా నడుచుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఒకవేళ ఎవరైనా వాక్యానుసారంగా నడవకపోతే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎవరైనా వాక్యానుసారంగా నడవకపోతే చూడండి, మత్తయి సువార్త 7:24లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఎంత మంచి మాట మీది, యేసు ప్రభు చెప్పిన మాట. అంటే వాక్యానుసారమైన ప్రాముఖ్యత ఎందుకన్నాను ఇక్కడ అంటే, మోషే దేవుడు చెప్పిన ప్రకారం ఉపకరణాలు, వస్తువులు చేసి ఆయా స్థలాల్లో వాటిని పెట్టాడు అంటే మనకేం అర్థం అవ్వాలి?
నేను నా బ్రతుకులో వాక్యాన్ని బట్టి అడుగులు వేయాలి. మందిరానికి వచ్చిన వాళ్ళలో అందరూ అందరం వాక్యాన్ని వింటారు. అందరూ వాక్యాన్ని వింటారు. ఇక్కడ కూడా రెండు గుంపులు చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇంకోటన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అంటే అంటే ఇద్దరు విన్నారా లేదా? ఇద్దరు విన్నారు. కానీ విన్నవాడు ఒకడేమో చేశాడు, వాడినేమో దేవుడు బుద్ధిమంతుడు అన్నాడు. ఇంకొకడు విన్నాడు కానీ అలా చేయలేదు, అరే నువ్వు బుద్ధిహీనుడురా అన్నాడు దేవుడు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఈ బండ మీద వాక్యానుసారంగా కట్టుకున్నోడేమో నిలబడతాడు. ఎవరైతే బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఈ ఇసుకలో కట్టుకున్నాడేమో కూలిపోతాడు. వాడి పాటు గొప్పదన్నాడు. అంటే వాడి బాధ చాలా గొప్పది. అందుకే ఏదైతే మాటలు వింటున్నామో ఆ మాటల ప్రకారం మనం అడుగులు వేద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని మార్లు విన్నా వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే నువ్వు ఇసుకలో కట్టుకున్నావు అంటాడు. ఇసుకలో కట్టుకున్నావు, బండ మీద అయితే కట్టుకోలేదు. ఎందుకంటే ఎవరైతే విన్నారో అలా నడుచుకోవాలి. విన్న మాటలు బట్టి నడుచుకునేవాడే బుద్ధిమంతుడు. బండ మీద కట్టుకున్నాడు, వాడు నిలబడతాడండి. సమస్య వచ్చినా, బాధ వచ్చినా. అందుకే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు, నిలబడలేడు. సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చనిపోతూ ఉంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడంటే వాక్యాన్ని పునాదిగా వేసుకోలేదు. ఏదో వచ్చాడు, వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సమస్య రాగానే బెంబేలెత్తిపోతుంటారు, భయపడిపోతుంటాం. బాధ కలుగుతుంటే, ఇబ్బంది కలుగుతుంటే మనం తట్టుకోలేం. అందుకే వాక్యం మీద కట్టుకున్నవాడు బండ మీద కట్టుకుని నిలబడుతూ ఉంటాడు. కాబట్టి ఈ మొదటి 8 వచనాల్లో ఉపకరణాలు అయితే చెప్పాడు, కానీ మనం తెలుసుకోవాల్సిన ఆత్మ సంబంధమైన మాట ఏంటంటే, నేను వాక్యం మీద నా పునాది కట్టుకోవాలి, వాక్యం మీద నేను నా జీవితాన్ని కట్టుకోవాలి. ఇది మొదటి 8 వచనాలు. 2 నిర్గమకాండం 40 నుండి 15 వచనాలలో యాజకులను అభిషేకము చేసి ప్రతిష్ఠించుట. ఇప్పుడు మందిరంలో వస్తువులు ఉన్నాయి, వాటిని ఉపయోగించే వాళ్ళు ఎవరు? యాజకులు ఉండాలి. సేవ చేయాలంటే మనుషులు ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే మోషేతో మాట్లాడుతూ, మోషే మీ అన్న అయిన అహరోను ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన కుమారులు ఉన్నారు కదా 4. మీ అన్న అయిన అహరోనును ఆయన 4 కుమారులను తీసుకొచ్చి అభిషేక తైలం పోసి వారిని దేవుని సేవకులుగా ప్రతిష్ఠించు. దానికంటే ముందు ఏం చేయమన్నాడు తెలుసమ్మా? ఏ ఉపకరణాలు అయితే మొదటి ఈ 8 వచనాల్లో చెప్పుకున్నాం చూసారా? ఏంటేంటి? మందసం, దీపస్తంభం, ధూపవేదిక, బల్ల, బలిపీఠం, గంగాలం. ఇవన్నీ ముందు ఏం చేయాలంటే అభిషేక తైలం తీసి వాటిని పరిశుద్ధపరచాలి. ఇలా పరిశుద్ధపరచాలి. వాటిని ముందు పరిశుద్ధపరచు, తర్వాత మీ మీ అన్నను వాళ్ళ కుమారులను పిలిచి అభిషేకించు. చదువుదాం ఒక మాట చూడండి. 40 మరియు నీవు అంటే మోషేతో అభిషేక తైలమును తీసుకుని మందిరమునకు దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. ఉపకరణాలంటే ఇప్పుడు చెప్పిన అవే, మందస్సుతో పాటుగా వస్తువులు. వాటినన్నిటిని ఏం చేయాలి? ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును అన్నాడు. అప్పుడు వాడబడ్డానికి ఉపయోగపడతాయి. అంటే ప్రతి పాత్ర మీద ఏం చల్లాలి? అభిషేక తైలాన్ని. మోషే చెప్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళి నువ్వు చేయాలి. దేవుడు చెప్తున్నాడు మోషేతో. ఇప్పుడు ఆ అభిషేక తైలం తీసుకుని నువ్వు ఆ ప్రతి వస్తువు మీద ఏదైతే ఇప్పుడు ఉపయోగిస్తామో ఆ ఉపకరణాలన్నింటి మీద ముందు నువ్వు చల్లాలి. అవి పరిశుద్ధమవుతాయి. అప్పుడు అవి నేను వాడుకుంటాను. అంటే పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తిని దేవుడు వాడుకోడు. ఒకవేళ వాడుకున్నా ఆ వ్యక్తి ఎక్కువ కాలం నిలబడ్డు. నిజం. చాలామంది చూడండి, సేవలోకి వచ్చేస్తానంటాడు, సేవ చేసేస్తానంటాడు, చేసేస్తావు, వచ్చేస్తావు, రైటే. నువ్వు ఎక్కువ కాలం సేవలో నిలబడవు. ఎందుకు నిలబడలేకపోతున్నాడు? పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు, నిన్ను తప్పిస్తాడు. చాలామంది ప్రయత్నాలు చేశారు, సేవ చేసేద్దాం ఒక ఆయన అనుకున్నాడు. కానీ సేవలోంచి తప్పించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ సేవ అనేది ఎంత పరిశుద్ధత కలిగినదో అది ఒక సేవకుడికి అర్థం అవ్వాలి. నేను చేసేస్తాను అనుకోను తేలిక, కానీ చేసేటప్పుడు నీ జీవితం బాగుంటేనే దేవుడు వాడుకుంటాడు, లేదంటే దేవుడు వాడుకోడు. క్రమక్రమంగా నిన్ను తప్పించేస్తాడు. అలాంటి తప్పించే సేవకులు ఎంతమందో నాకు తెలుసు. ఒకప్పుడు బాగా సేవ చేస్తారని ముందుకొచ్చి అసలు సేవ చేయడానికి కనుమరుగైపోయిన వ్యక్తులు కూడా నాకు తెలుసు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటే,
దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే అది ముందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆఖరికి వస్తువులను కూడా దేవుడు ఏమంటాడు చూసారా? వస్తువులు ఆయన సేవ కోసం వాడబడే వస్తువులు కూడా అభిషేక తైలముతో మోసే ముందు వాటిని పరిశుద్ధపరచు, అప్పుడు నేను వాడుకుంటాను. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. తర్వాత 11 ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దానిని ప్రతిష్ఠింపవలెను. మరియు 12వ వచనం, నీవు అహరోనును, ఇప్పుడు సేవకులను పిలుస్తున్నాడు చూడండి. ముందేమో వస్తువులు ఉపకరణాలన్నీ ఏం చేశారు? పరిశుద్ధపరిచారు. ఇప్పుడు నీవు అహరోనును అతని కుమారులను, ఎంతమంది? 4, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఎన్నిసార్లు చెప్పాడండి ఈ మాట? అలాగే చేశాడు. అలాగే అంటే ఇప్పుడు అందరినీ అభిషేకించే కార్యక్రమం ఎవరి చేత పట్టుకున్నారు? ఇప్పుడు నాయకుడి చేతిలో ఉంది. నాయకుడు అభిషేక తైలం తీసుకున్నాడు, పాత్రలన్నీ ఉపకరణాలన్నీ అభిషేకించాడు. తర్వాత మీ అన్నగారిని పిలు, అన్న వచ్చాడు, అన్నయ్యన అహరోన్ను అభిషేకించాడు. తర్వాత వాళ్ళ కుమారులను పిలు, వాళ్ళ కుమారులందరినీ కూడా అభిషేకించే గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది? మోషే. వారు నాకు యాజకులు అయ్యారు. అంటే అభిషేకించబడినటువంటి అహరోను అతని కుమారులను అభిషేకిస్తే వాళ్ళు ఏమైనట్టు? ప్రతిష్ఠించబడ్డారు యాజకులుగా. ప్రతిష్ఠ జరిగిపోయింది అక్కడ, ప్రతిష్ఠ. అలా యాజకులుగా వాళ్ళని దేవుడు తరతరములకు అని ఎందుకన్నాడంటే, అహరోను చనిపోతారు ఒక రోజున, తర్వాత ఎవరు రావాలి? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అంటే వాళ్ళ తరాల్లో వాళ్ళు మాత్రమే ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ రావడానికి అవకాశము లేదు. అందుకే యాజకత్వం చేసేది పాత నిబంధనలో ఎవరు అంటే లేవి, అహరోను సంతతిలో ఉన్నటువంటి లేవి గోత్రం కలిగిన వారు మాత్రమే చేయాలి. అహరోను గోత్రంలో లేవి గోత్రము కలిగి. కాబట్టి ఇంత గొప్ప అభిషేకము, నీళ్లతో స్నానము చేయించి వాళ్ళని అభిషేకించారు. అమ్మ ఈరోజు మనం కూడా అభిషేకించబడ్డాం. ఈరోజు వాళ్ళైతే ఎలాగైతే దేవుడు పాత నిబంధనలో అహరోను సంతతి వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఈరోజు మనం కూడా చూడండి ఒక మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము మనల్ని కూడా దేవుడు యాజకులుగా చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు యాజకులుగా చేసుకున్నట్టుగా అందరినీ క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ యాజకుడే. 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనల్ని కూడా ఎలా చేశాడు? ఇప్పుడు ఆయన తండ్రిలో ఒక రాజ్యం అంటే సంఘం. ఆయన తండ్రికి ఒక రాజ్యంగా చేశాడు, ఒక సంఘంగా. అంత మాత్రమే కాదు, మనలందరినీ ఎలా చేశారు? యాజకుడిగా చేశాడు. ఈరోజు మీరు కూడా మందిరంలో ఒక పని చేయవచ్చు. మీరు కూడా మందిరంలో ఏదైనా కార్యక్రమం, దేవుని పనికి ఆడా మగ అన్న భేద లేకుండా వారికి తగిన పని వారు చేయాలి. నాకు తగిన పని నేను చెయ్యాలి. యాజకుడు అన్నవాడు ఏం చేయాలి? కానీ కొంతమంది చేస్తారు. ఎందుకు మరి? మిగతా వాళ్ళకి ఆ పట్టింపు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకోలేదు, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు యాజకుడివి అన్నాడు. చూసారా మాట? 6వ వచనం చివరిలో చూడండి. మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు యాజకుడు అన్నవాడు దేవుని పని చెయ్యాలి. మరి మందిరంలో ఉన్న మనందరము క్రీస్తు రక్తంలో కడగబడితే ఎంతమంది యాజకులు దేవుని మందిరంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు? పోనీ ఎప్పుడైనా నువ్వు యాజకుడు అని గ్రహించావా? నువ్వు యాజకుడు అని గ్రహిస్తే ఏదో ఒక పని తలంచుకొని దేవుని మందిరంలో సేవ చేయడానికి ఇష్టపడతావు. కొంతమందికి ఆ వాక్యం అర్థమైంది, కొంతమందికి అర్థం కాలే. కానీ ఒక రోజున అడుగుతాడు, నువ్వు యాజకుడు కదా, ఏదైనా మందిరంలో పని చేసావా లేదా? ఏదో ఒక రోజు దేవుడు తీర్పు దేనని అడుగుతాడు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం.
5వ అధ్యాయం 9-10 కూడా చూడండి. 9-10 5వ అధ్యాయం కలిపి ఉన్నాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆ మాట చూడండి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని. 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఏదైతే చదివారో 5వ అధ్యాయం 9-10 వచనంలో అదే ఉన్న మాట చూడు చివరిలో, వారిని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని. ఇప్పుడు దేవుని కొరకు యేసుప్రభు ఏం చేశాడు? మనుషుల్ని కొన్నాడు. కొన్నాడు. చూడండి ఆ మాట, దేవుని కొరకు మనుషులను కొని. దేంతో కొన్నాడు చెప్పండి? మరి కొన్నాడు అంటే ఆ కొన్న వస్తువు నాకేమవ్వాలి? అది ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఒక వస్తువును కొన్నాను అంటే ఈ వస్తువు నాకు ఉపయోగపడాలి, లేదంటే నేను కొనుక్కోను. ఇది నాకు ఉపయోగపడనంటే నేను కొనుక్కోను. జనరల్గా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషి ఏదైనా ఒక వస్తువు కొన్నాడు అంటే ఆ వస్తువు నీకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలి. ఎందుకంటే యజమానుడు కొనుక్కున్నాడు. నా యజమానుడు కొనుక్కున్నాడు కనుక ఇది నాకు ఉపయోగపడాలి ఏ రీతిగానైనా. మరి ఈరోజు ఎంతమందికి మీరు లేదా మనం ఒక యాజకుడిని, నేను ఒక యాజకుడిని, దేవుని మందిరంలో దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా నన్ను కొనుక్కున్నాడు, నేను కొనుక్కుని యాజకుడిని అయ్యాను. యాజకుడు అన్నవాడు ఏదో ఒక పని చేయాలి మందిరంలో అని ఎంతమందికి అర్థమైంది ఈ రోజున? అర్థం కాలేదు చాలామందికి. అందుకే అంటాను చాలామందికి, చాలాసార్లు నేను ఏం చెప్తానంటే, మీరు చేయాల్సిన పని ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి పని పురమాయించుకొని వచ్చి ఆ పని చేయాలి, అవకాశం కల్పించుకుని వచ్చి. ఎందుకంటే నువ్వు యాజకుడివి. పేతురు ఏమంటారు? మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. కానీ చాలామందికి అర్థం కాలేదంటాను నేనైతే సంఘంలో. నిజంగా అర్థం కాలే. నిజంగా నువ్వు యాజకుడివి, నిజంగా యేసుప్రభు నేను తన రక్తంతో కొనుక్కుంటే ఖచ్చితంగా యాజకుడిని గ్రహించే ప్రతి ఒక్కడు తన వంతు పని తను చేస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:16లో కూడా ఏముంటుంది? ఎఫ్ఎస్సి 4:16లో ప్రతివాడు తన తన పరిమాణం చొప్పున పని చేయాలని ఉంటుంది. ఎఫ్ఎస్సి 4:16లో శరీరము అవయవాలు పనిచేస్తాయి, పనిచేయవా? గుండె పనిచేయను, లేదా జీర్ణావస్థ పనిచేయము, కాలేయం పనిచేయను, మూత్రపిండాలు కాసేపు రెస్ట్ తీసుకుంటాం అని అనండి, పడుకుంటావు నువ్వు. పడుకుంటాడు. మూత్రపిండాలు పనిచేయకపోతే కిడ్నీస్ కాసేపు రెస్ట్ తీసుకుంటాం, లేదంటే మేము పనే చేయము, మేము పనే చేయమన్నాయనుకోండి మూత్రపిండాలు, అయితే నువ్వు దగ్గర పడ్డావని అర్థం. అంటే పని చేయకపోతే చూడండి ఎంత అనారోగ్యం మనకి. దేవుని మందిరంలో యాజకుడు కూడా ఏదో ఒక పని చేయాలండి, ఆడ మగ అనే భేదం లేకుండా. నీ వంతు పని అది నెరవేర్చు, అది నెరవేర్చు. అప్పుడు నువ్వు కొనుక్కున్న స్థితికి అర్థం ఉంటుంది. అందుకే నా పరిమాణం ఏంటో నేను ఆ పని చేయగలుగుతున్నానో లేదో నేను చూసుకోవాలి. నాకు ఇచ్చిన సామర్థ్యం, నాకు ఇచ్చిన తలాంతు నేను వినియోగించాలి. అలాగే ఏ పనైనా చేయగలిగే పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే నేను ఎవరిని? యాజకుణ్ణి. అందుకే క్రీస్తు కూడా మనల్ని కొని రక్తము చేత కడగబడ్డామంటే అది ఏమంటామని తెలుసమ్మంది? అభిషేకం. ఆ రోజు నీళ్లతో స్నానం చేయించాడు మోషే అన్నను ఆయన కుమారులను, వారిని అభిషేకించి యాజకులుగా ప్రతిష్ఠించాడు. ఈరోజు కొత్త నిబంధన సంబంధులుగా యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డ నేను అభిషేకించబడ్డాను, నేను ఒక యాజకునిగా అయ్యాను, దేవుని రాజ్యానికి యాజకులుగా చేశాడు. కాబట్టి యాజకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. 28, 29 అధ్యాయాల్లో ఏముంటుందంటే యాజకులు ఏ బట్టలు వేసుకోవాలో, ఏ దుస్తులు ధరించాలో మనకు చెప్పారు. మీకు అక్కడ చెప్పాను నేను. ఏ దుస్తులు వేసుకోవాలో చెప్తాడు ఇక్కడ. అమ్మ ఇక్కడ ఈ యొక్క 9 నుండి 15 వచనాలు ఏంటన్నాం? యాజకులను అభిషేకించి ప్రతిష్ఠించుట. మీరు లేవీకాండం చూడండి, ఎప్పుడైనా రాసుకున్న వాళ్ళు ఎవరైనా. లేవీకాండం 8వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? లేవీకాండం 8లో కంప్లీట్గా ఒక యాజకుడు ఎలా ఉండాలో చెప్తాడు అక్కడ. అంటే ఒక 9 నుండి 15 వచనాల్లో చిన్న బిట్టు చెప్పాను ఇక్కడ నేను. 9 నుండి 15 వచనాల్లో యాజకులు ప్రతిష్ఠించబడిన విధానం చెప్పాను. కానీ యాజకుడు ఏమేమి చేయాలో లేవీకాండం 8వ అధ్యాయంలో చరిత్ర ఉంటుంది. అక్కడ చదివితే ఒక యాజకుడికి విధి విధానాలు అర్థమవుతాయి. ఒక వచనం చదువుకుందాం. లేవీకాండం 8వ అధ్యాయం ఒక వచనం. లేవీకాండము 8వ అధ్యాయం 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. 8:30
మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠ మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అంటే 8వ అధ్యాయం కంప్లీట్గా ఒక యాజకుడు వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరంలో ఎలా అయితే అభిషేకించి ప్రతిష్ఠించబడి ఏ చెయ్యాలో అది లేవీకాండం 8లో చాలా తేటగా రాశాడు దేవుడు, రాయించాడు దేవుడు. ఇంకొక విషయం చెప్తానమ్మా చివరిలో ఇక్కడ ఈ సందర్భానికి. ప్రత్యక్షపు గుడారము ద్వారము దాటి యాజకుడు కనుక బయటకు వచ్చాడు అనుకోండి, చచ్చిపోతాడు. సేవ చేస్తున్న ఒక యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దాటి బయటకు రాకూడదు. కండిషన్ అది. లేవీకాండం 10వ అధ్యాయం, లేవీకాండం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. 17 లేవీకాండం. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనుక, ఏముంది? అభిషేక తైలం మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండినట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి. అన్నైనా సరే, అన్న పెద్దోడైనా సరే అహరోను చెప్తున్నాడు, మీరు అభిషేక తైలంతో అభిషేకించబడ్డారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్య నువ్వు మీ కుమారులు ప్రత్యక్ష గుడారం బయటికి మాత్రం రాకండి, చనిపోతారు, మీరు చనిపోతారు, మీరు యాజకులు, మీరు ప్రతిష్ఠించబడ్డారు. వాళ్ళు అలా చేశారా అన్నదమ్ములు, అన్న కుమారులు? మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి, లేదంటే మీరు చనిపోతారు. నేనేమంటానంటే ఈ మాట నాకు ఎలా గుర్తొస్తుందంటే, క్రొత్త నిబంధన సంబంధంలో మనం కూడా లోకంలో తిరగకూడదు. లోకంలో ఉంటే, మందిరం కాకుండా లోకంలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోతావు. చేప ఎక్కడ ఉండాలి? బయటికి తీసుకొస్తాడు, చేపలు వేట పట్టేవాడు. బయటకు వస్తుంది, ఏమవుద్ది? చచ్చిపోద్ది. అంటే అది ఉండే స్థలంలో అది ఉంటే అది సేఫ్. యాజకుడు ఉండే స్థలం ప్రత్యక్ష గుడారం అయితే అహరోను తన కుమారులు ప్రత్యక్ష గుడారం దాటి బయటకు రాకూడదు, అది మీకు సేఫ్. మోసే చెప్తున్నాడు. క్రొత్త నిబంధన సంబంధాలుగా ఉన్న మన క్రైస్తవులము దేవుని మందిరాన్ని దాటి ఇష్టానుసారంగా ఎప్పుడైనా లోక సంబంధంగా ఎక్కువ తిరుగుతూ ఉంటే, అసలు మందిరమే జ్ఞాపకం లేకుండా, ప్రార్థన జ్ఞాపకం లేకుండా, ఆరాధన జ్ఞాపకం లేకుండా, అసలు దేవుడే జ్ఞాపకం లేకుండా బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఆత్మ సంబంధంగా చచ్చిన వాడితో సమానం. భౌతికంగా చావడు, ఆత్మ సంబంధంగా చచ్చిన వాడితో సమానం. ఆదాము చనిపోయాడా? 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము చనిపోయాడు. కానీ ఆదాము భౌతికంగా 930 సంవత్సరాలు బతికాడు, కానీ చచ్చిపోయిన వాడితో సమానం అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో. అలా ఉండకూడదు. నేను యాజకుని గనుక ప్రార్థన ఉంటే ఏ పనులైనా కట్టిబెట్టి ఇక్కడ కూర్చోవలసిందే, అలాంటి భావన ఉండాలి. అప్పుడే నేను బ్రతుకుతాను. వాక్యం లేకపోతే నేను చచ్చిపోతాను, వాక్యం వినకపోతే నేను చచ్చిపోతాను అన్న భావన ఉన్నవాళ్ళు మాత్రమే ఒక యాజకుడి స్థాయిలో ఒక పరిచర్య చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. 3వ భాగం 40వ అధ్యాయం 16 నుండి 33. ఇక్కడ ఏం చూస్తాం? మోసే యొక్క విధేయత. ఎంత గొప్ప విధేయత చూపిస్తాడండి మోసే. మీరు కొన్ని వచనాలు చూడండి. 40వ అధ్యాయం నిర్గమకాండం. అసలు మోసే విధేయత చూపించిన వాడిగా ఎంత గొప్పగా మనకు కనబడుతుందంటే ఈ అధ్యాయంలో 40వ అధ్యాయం చూడండి. అందరూ జాగ్రత్తగా బైబిల్స్ తెరిచి చూడండి. 40వ అధ్యాయం 16వ వచనం ముందుగా, మోసే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. 18, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు మోసే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలు నిలవబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములు నిలువబెట్టి అన్నాడు. 20, మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలు దూర్చి దాని మీద కరుణాపీఠము ఉంచెను. 22, మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపట బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలు క్రమముగా ఉంచెను. 24, మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి 26, మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి 28, మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. 30, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు
అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళము ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. ఏమర్థమైంది? ఏమర్థమైందమ్మా? 16, 18, 20, 22, 24, 26, 28, 30 వచనాలు. అంటే కంప్లీట్గా ఈ మూడో భాగం అయినటువంటి 40 అధ్యాయం 16 నుంచి 33 వచనాల్లో మోషే యొక్క విధేయత కనబడుతుంది. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అలా ఉంచాడు. వేటిని? మోషే మందస్సం ఎక్కడుండాలి, మందస్సంలో శాసనాలు ఉండాలి, అలాగే దీపస్తంభం ఎక్కడుండాలి, ధూపవేదిక ఎక్కడుండాలి, ఇవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో మోషే దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు చేసెను. ఆదికాండం 6:22. ఆదికాండం 6:22 ఒకసారి చదువుదాం. ఆ మాట కోసం వెళ్తున్నాను నేను అక్కడ. అంటే ఇద్దరు భక్తుల జీవితాలను, ఇద్దరు ఒక కాలానికి సంబంధించిన వాళ్ళమ్మా కాదు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 22, 6:22 చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 7:5 అక్కడ 7:5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అసలు నోవాహుకి మోషేకి సంబంధమే లేదు. కొన్ని వేల సంవత్సరాల తేడా ఇద్దరికి, కొన్ని వేల సంవత్సరాల తేడా. ఎందుకు? నోవాహు ఏ కాలం వాడు? పితరుల కాలం వ్యక్తి. ఈయన ధర్మశాస్త్ర కాలం. అసలు పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము అనేవి ఎక్కడ చూడండి, ఈ రెండు యుగాలకి కొన్ని వేల సంవత్సరాల తేడా. కానీ ఇద్దరిలో ఉన్నటువంటి కోయిన్సిడెన్స్ ఏంటి? ఇద్దరిలో ఉన్న ఏకైక గుణం ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఆయన చేశాడు కనుక ఆయన నిలబడ్డాడు, ఈయన చేశాడు కనుక ఈయన కూడా నిలబడ్డాడు. ఎంత గొప్ప వ్యత్యాసం చూడండి. మరి ఈరోజు మనం నోవాహు చేశాడు దేవుడు చెప్పిన ప్రకారం, మోషే చేశాడు. ఈరోజు అక్కడ మిమ్మల్ని పెట్టుకోండి, నన్ను పెట్టుకోండి, నేను చేస్తున్నానా? నోవాహు నిలబడ్డాడు, ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. మోషే నిలబడ్డాడు, ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా చేస్తే నువ్వు నిలబడతావు, నీ కుటుంబం నిలబడుతుంది, లేదంటే కూలిపోతారు అన్నది వాస్తవం. నోవాహు జలప్రలయంలో పడిపోకుండా నిలబడ్డాడన్నది ఎంత వాస్తవమో, ఎందుకు నిలబడ్డాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు నోవాహు చేశాడు. మోషే నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా నిలబడాలని నా కోరిక. అందుకే పలుమార్లు మోషే వినిన విధానం, మోషే యొక్క సంపూర్ణ విధేయత కనబడుతుంది ఇక్కడ. తన సొంత నిర్ణయాలు కాదు, దేవుడు లేఖనాల్లో చెప్తాడా నేను చేస్తాను, చెప్పకూడదు ఎప్పుడు చేయను అన్న ఆలోచన ఉండాలమ్మా. కొంతమంది ప్రార్థనకి పిలుస్తారు, వాస్తవానికి ఆ కార్యక్రమం చేయకూడదు, నేను రానని చెప్తాను ఈసారి నుండి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, తప్పులేదు. అందుకే కొన్ని కార్యక్రమం కూడా పిలిచినప్పుడు వెళ్ళను. వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తే నేను రాను అని తీర్మానం ఉండాలి. లేదంటే ఇక నాయకుడిగా లక్షణం ఏముంది? కనీసం అలా రాకపోయినా వాళ్ళు సంఘం మారిపోతారా? మారిపోనే, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఉన్నట్టుగా చేయకపోతే నాకు నష్టం, నడిపిస్తున్న సంఘానికి నష్టం. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే అది చేయకూడదు నువ్వు చేసి దాన్ని ప్రార్థనతో ప్రారంభించమంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి, మీరు రాకపోతే మరొక సేవకుడు వస్తాడు అన్న భావన. వాక్యం తెలిసిన ఎవరైనా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఆయనంత మహనీయుడు ఎందుకు నిలబడ్డాడు అన్నది మనకు అర్థమైతే, ఈరోజు నేనైనా మీరైనా అరే వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మనం ఏ కార్యక్రమం చేయొద్దు. దేవుడు చెప్పలేనిది ఎప్పుడు నా కుటుంబంలో, నా పిల్లల వివాహాల్లో అలాంటివి నేను చేయకూడదు. అది ఎప్పుడు దేవునికి మహిమకరమైతే కాదు. నువ్వు అనుకుంటున్నావు చేసేసి దేవుడు మహిమపరచబడతాడని, కానీ మహిమపరచబడ్డండి. అందుకే మోషే తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం. అందుకే చూడండి, విధేయత చూపించాడు మోషే. విధేయత వల్ల ఏం తెలుస్తుంది? దేవునికి ఏం కలుగుతుంది? మహిమ. విధేయత చూపించిన వాడే దేవుని మహిమపరిచినట్లు. విధేయత లేకుండా దేవుడు ఎప్పుడు మహిమపరచబడే అవకాశము లేదండి. నోవాహు గురించి రాశాను, ఆల్రెడీ మనం చదువుకున్నాం. అంటే ఇద్దరు వేరు కాలాల్లో, వేరు యుగాల్లో ఉన్న ఇద్దరిలో ఒకటే. మరి ఈరోజు నోవాహు చేసింది, మోషే గారు చేసింది, అంత గొప్ప నాయకుడిని కాకపోయినా నాకున్న దాంట్లో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను కూడా వాక్యానుసారంగా నడుచుకుంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు నిలబడతావు, నీ కుటుంబం నిలబడుతుంది. ఎందుకంటే వారు నిలబడ్డారు కనుక. 4వ భాగం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 34 నుండి 38 వచనాలు. ఇక్కడ దేవుని మహిమతో కూడిన సన్నిధి చాలా బాగుంటుందండి. చివరి భాగం అంటే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మోషే చూపించిన అన్ని పరిస్థితులు కూడా తెలుసుకున్నాం మనం. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ఈ పార్ట్కి కనెక్షన్ ఉంటుంది. ఎలా? దేవునికి మోషే ఏం చూపించాడు అన్నాను?
ఎప్పుడైతే విధేయత ఒక వ్యక్తిలో ఉంటుందో అమ్మ అప్పుడు మహిమ వస్తుంది. విధేయత లేకుండా దేవుడు మహిమపరచబడే పరిస్థితి లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో విధేయత చూపిస్తావో అప్పుడు దేవుని మహిమ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది తెలుసమ్మా, ఏదైతే ప్రత్యక్ష గుడారం మోసే నిర్మాణం చేశాడో ఆ ప్రత్యక్ష గుడారం మీదకి ఒక మేఘం వస్తుంది. ఆ మేఘం ఆ గుడారాన్ని కమ్ముతుంది, కంప్లీట్గా కమ్మేస్తుంది. అంటే కమ్మడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు. అంతవరకు లేదు. ఎప్పుడైతే ఇవన్నీ కార్యక్రమాలు చక్కగా వాక్యానుసారంగా మోసే జరిగించారో ఆ వాక్యానుసారంగా మోసే జరిగించిన విధానాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి విధేయత చూపించిన విధానాన్ని బట్టి దేవుడు మహిమతో కూడిన సన్నిధి, దేవుడు వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు. అమ్మ ఒకటండి, మన జీవితాల్లో ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా బ్రతికితే నీతో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు వాక్యానికి విధేయత చూపిస్తే దేవుని యొక్క మహిమ నీ ద్వారా జరుగుతుంది. చదువుదాం 34వ అధ్యాయం 40వ అధ్యాయం 34వ వచనం. 40వ అధ్యాయం 34వ వచనం చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపిను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. అంటే మోసే అన్న నాయకుడు కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకు? అంత వెలుగు. ఎంత వెలుగు వచ్చిందంటే అసలు చూడడానికే, సూర్యుని చూడండి, మనం కొన్నిసార్లు చూడలేము, మనం చూస్తే కళ్ళు ఉండలేము ఎక్కువసేపు. మోసే గుడారంలోకి వెళ్ళలేకపోయాడట. ఎందుకు? అదంతా కూడా మేఘముతో మహా తేజస్సుతో యెహోవా తేజస్సుతో నిండిపోయింది. ఆ వెలుగును చూడలేకపోయాడు మోసే, తను కూడా వెళ్ళలేకపోయాడని రాస్తుంది. చూడండి 36. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమై పోయిరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరుగును. ఇప్పుడు ఈ 34 నుండి 38 వచనాల్లో ఏమర్థమవుతుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు వారి ప్రయాణంతో పాటు ఉంది. అంటే దేవుడు ఏ కాలంలోనైనా ఆయా కాలాల్లో దేవుడు ప్రజలతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలుతో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడా? ఒకసారి 25వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. ఇష్టపడి ఒక గుడారాన్ని నిర్మించమని ప్రారంభంలోనే చెప్పాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం 8వ వచనం. 25:8. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూసారా? అంటే దేవుడు ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఇశ్రాయేలుతో. దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే ఏ కాలంలోనైనా తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడినవాడు దేవుడు. ప్రజలను ఎంతో ప్రేమించాడు. మీకు ఇక్కడ ఒక మాట గుర్తు రావాలి. పగటిపూట ఎలా ఉన్నాడంటే ఏ స్తంభం? మేఘం. రాత్రిపూట అగ్ని. ఎందుకు మేఘస్తంభం, ఎందుకు అగ్నిస్తంభం అంటే పగటిపూట ఎండ దెబ్బ తగలకుండా తన పిల్లల్ని కాపాడుతున్నాడు. రాత్రిపూట ఏమో వెలుగు లేకపోతే ఏవి తొక్కి ఎలా చనిపోతారో ఆ అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఏ విష పురుగులు వచ్చి చంపేస్తాయో వెలుగుంటేనే కదా నడుస్తాం చక్కగా. అంటే పగటిపూట రాత్రిపూట. ఈ మాటలు అర్థమవుతున్నప్పుడల్లా దేవుడు తన ప్రజల పట్ల ప్రేమ కలిగి ఎంత సంరక్షణ ఎంతగా నడిపిస్తున్నాడు చూడండి ఇశ్రాయేలు పట్ల. ఆ ప్రేమ, ఆ సంరక్షణ, ఆ నడిపించే విధానం చూడండి. అసలు ఆ ప్రత్యక్ష గుడారం మీదట గుడారం మీద మేఘం అలా ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు కదలకూడదు. అంటే ఎక్కడ ప్రమాదం వస్తుందో దేవుడు చెప్తుంటాడు, మీరు వెళ్ళొద్దు. మేఘం ఎప్పుడైతే కొంచెం ఆ గుడారం మీద పైకి లేచింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రయాణం కొనసాగించాలి. మరలా మేఘం వచ్చింది అనుకోండి, ఆగిపోండి. ఇంకా అది 1 రోజా, 2 రోజుల, నెల రోజుల, సంవత్సరమా, దేవుడు అలాగే నడిపించాడండి. అద్భుతంగా ఉంటుంది ఈ మాటలు. చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం చూడండి. 21, 22 వచనాలలో 13, 21, 22. నిర్గమకాండం 13, 21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. నాయకుడు ఎప్పుడు కూడా, లేదా దేవుడు ఆయన ఏం చెప్తున్నా, ముందుండి నడిపించాలి. కొంతమంది ఎవరుంటారు? వెనకాతలు ఉంటారు. మీరు వెళ్ళండి, మీరు ఇక్కడ ఉంటాం అంటే దొంగ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
దొంగ అంటే వాడు ఏం చేసే పని కాదు. ఎప్పుడు నడిపించేవాడు ఎక్కడ ఉండాలి? కానీ ఎవరైనా వెనక్కున్నాడు అనుకోండి, బ్రదర్ మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను అంటాడు. కాదు, కరెక్ట్ పర్సన్ కాదనమాట. అదే మనకు సూచన. ఇప్పుడు వాస్తవానికి అన్నీ తెలిసిన వాడు ముందుండాలి. కానీ తెలిసినా సరే వెనకొస్తున్నాడు ఏంటి అంటే అక్కడే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. హీఈస్ నాట్ ద రైట్ పర్సన్. అది కరెక్ట్ పర్సన్ కాదాడు. అది చాలామందికి తెలియదు. మీరు వెళ్ళి అడగండి నేను వచ్చేస్తాను అంటాడు. కరెక్ట్ కాదనమాట. అంటే వ్యక్తిని కరెక్ట్ కించపరచడం కాదు. అంటే ఆయన ఆలోచన విధానం తప్పు అంటున్నాను. నిజంగా దేవుడు ముందుండి నడిపించాడా, వెనకుండి నడిపించాడా? చూడండి, ఉండి వారికి ముందుగా నడుచుచు దేవుడు నడుస్తూ ఉన్నాడు, ముందుగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నాయకుడు కూడా, నాయకుడు ఉన్నవాడు ముందుండి నడిపించాలి, నువ్వు వెనకాతలు ఉండకూడదు. తర్వాత 22, ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఎంత ప్రేమమయుడండి, ఎంత కనికర సంపన్నుడు దేవుడు. మేఘస్తంభము తీయలేదు, ఎందుకంటే నా పిల్లలకి ఎండ తగలకూడదు. మనం కూడా చూడండి, పిల్లలకి ఎండ తగలనిస్తామా? మొత్తం బండి మీద వెళ్ళినప్పుడు వాళ్ళని కవర్ చేస్తూ ఉంటాం. ఎండ తగలనేము, గొడుగైనా పెడుతుంటాం. నేనైనా వర్షంలో తడిసిపోతాను కానీ వాడు గొడుగేసేస్తుంటాను, ఎందుకంటే ఆడు తరగకూడదు. నా పిల్లల మీద నాకున్న ప్రేమ, నేనైనా తడుస్తుంటాను. మనం చూడండి ప్రాక్టికల్గా, వర్షం బాగా పడుతుంది కానీ ఒక గొడుగే ఉంది, నా కొడుకు నా పిల్లలతో తడకూడదు, వాళ్ళు గొడుగేసుకుని నేను వర్షంలో తడుచుకుంటూ వస్తాను. ఆ ప్రేమ చూడండి. దేవుడు కూడా అంతే, తన పిల్లల మీద ప్రేమ చూపించినట్టు పగలపూట మేఘస్తంభముగా, రాత్రిపూట అగ్నిస్తంభముగా వారు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన మాట చదువుకుందాం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. వాళ్ళ నడిపింపు ఎలా ఉందో సంఖ్యాకాండంలో ఏం జరిగింది, వాళ్ళ నడిపింపు విధానం కనబడుతుంది అరణ్యంలో. 9వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండం 15 నుండి 23 రాసుకోండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుండి 23 చూడండి. 15, వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలో మందిరమును కమ్మెను. సేమ్ వచ్చిందా మ్యాటరు? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘం మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. 18, యెహోవా నోటి మాట చొప్పున, అండర్లైన్ చేసుకోండమ్మా, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రత్యక్ష గుడారం తరలిస్తున్నారు. మేఘం ఉంది. మేఘం ఎప్పుడైతే ఉందో వాళ్ళు అక్కడే గుడారాలు వేసుకుంటారు. ఎక్కడ గుడారం, ప్రత్యక్ష గుడారం బయట ఏం చేస్తారు? వాళ్ళందరూ అక్కడ ఉండిపోవాలి. అంటే ఉండిపోవాలి కూడా గుడారాలు వేసుకుంటారు. ఒక్కసారి మేఘం పైకి వెళ్ళింది అనుకోండి, మరలా గుడారాలు లేపేసి తీసుకెళ్ళిపోతుంటారు. గుడారాలు మరలా మేఘం వచ్చేసింది, మరలా అక్కడ ఆ స్థానంలో ఉండిపోవాలి. అంటే ఎక్కడ ప్రమాదం కలగకుండా, ఎక్కడ వారు క్షేమంగా తీసుకెళ్ళడానికి దేవుని యొక్క ఆలోచన విధానం చూడండి. 20వ వచనం. 20, మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే 22, ఆ మేఘము 2 దినములు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక తమ గుడారముల్లో నిలిచిరి. ఎంత అద్భుతం! అంటే ఎంత బాగా నడిపించిన మీకు అర్థం కావడానికి అక్కడ తీసుకెళ్ళాను. అంటే నెల, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, మేఘం అలాగే ఉండిపోయింది అనుకోండి, మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే గుడారం వేసుకుని నన్ను సేవించండి. ఇశ్రాయేలు ప్రయాణం, మీరు ప్రయాణం చేయడానికి ఇది మంచి కాలం కాదు, ఇది మంచి సమయం కాదు. నేను ఎప్పుడైతే గుడారం నుంచి మేఘం పైకి వెళ్తుందో మీరు వెళ్ళండి. ఒకవేళ సంవత్సరం పాటు ఉండిపోతే అక్కడే గుడారాలు, చుట్టుపక్కల గుడారాలు వేసుకుని మీరు ఉండిపోవాలి అంతే. వారు యెహోవా, పలుమార్లు ఒక మాట వచ్చింది గమనించారా? యెహోవా నోటి మాట చొప్పునే గుడారాలు వేసుకున్నారు, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణాలు సాగించారు. దేవుని మాటకు ఆనాటి ఇశ్రాయేలు కూడా కొంతమంది దేవుని యొక్క జీవితంలో దేవుని బట్టి వాళ్ళు నడుచుకున్నారు. ఈరోజు నడిపింపు ఆ రోజు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఈరోజు దేవుడు మన జీవితంలో నడిపిస్తున్నాడు. ఈరోజు ఎలా నడిపిస్తున్నాడు తెలుసమ్మా? మనందరినీ మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఎంతమంది గుర్తుంది పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడని? దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడా, ఉంచలేదా? ఆ రోజు నడిపింపు అలా జరిగింది. పాత నిబంధన కాలంలో లేదా ప్రత్యక్ష గుడార కాలంలో నడిపింపేమో దేవుడు నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈరోజు అలా ఉండదు. ఈరోజు ఎలా నడిపింపు ఉంది? ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉంటాడు. కొరింథీ పత్రిక చివరిగా 2 మాటలు. 1 కొరింథీ 6:19. 1 కొరింథీ 6:19 చూడండి.
మొదటి కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనల్ని? ఆ రోజు నడిపించిన విధానం కాదు. ఈరోజు దేవుడు ఎలా నడిపిస్తున్నాడంటే నీలో పరిశుద్ధాత్మను ఉంచి నడిపిస్తున్నాడు. కానీ చాలామంది పరిశుద్ధాత్మను ఏం చేస్తారు తెలుసా? దుఃఖ పెడతారని రాస్తుంది ఎఫెసీ 4:30లో. ఎఫెసీ 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టద్దు, మా దేహంలో ఉన్న ఆత్మను ఎప్పుడు దుఃఖ పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఒక పాడు పని చేశానండి నేను, నాలో పరిశుద్ధాత్మ ఉండడు. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాను నేను. సిగరెట్లు తాగడం, మందు తాగడం, నా ఇష్టానుసారంగా సహోదరుల మీద కొండలు చెప్పడం, అసూయ కలిగి ఉండడం, ద్వేషం కలిగి ఉండడం, లేనిపోని కబుర్లు చెప్పడం, దేవునికి ఇష్టం లేనటువంటి చూపులు కలిగి ఉండడం, అలాంటి వ్యక్తిత్వాలు ఎవరైనా ఉంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉండడు. ఎందుకు? పరిశుద్ధాత్మ ఉండే స్థలం చాలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఒక మాట నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈరోజు దేవుడు నడిపింపు ఎలా జరుగుతుంది మనలో అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. 14వ అధ్యాయం 26 చూస్తారా? 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే ఇప్పుడు ఎవరు మనకి దేవుని సంగతులు జ్ఞాపకం చేస్తారు? పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు. 16:8 లేదా 16:7 అక్కడే. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, యేసుప్రభు అంటున్నారు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన ఏం చేస్తాడయ్యా వచ్చి మా దగ్గరికి? 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అంటే నీ పాపం ఒప్పుకునే పరిస్థితి ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. నీ పాపం, నీతి గురించి, పాపము గురించి, అలాగే తీర్పు గురించి లోకాన్ని ఒప్పుకునేట్టు చేస్తాడట. మంచి మాట, చివరి మాట 13వ వచనం. చూడండి 16-13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఒక మాట చూసారమ్మా, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఏం చేస్తాడు? నడిపించును. ఆ రోజు ఎవరు నడిపించారు? ప్రత్యక్ష గుడారాన్ని మేఘము కమ్మి ఆ మహిమలో ఉదయపూట మేఘస్తంభముగా, రాత్రిపూట అగ్నిస్తంభముగా దేవుడు నడిపిస్తే, ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక యాజకుడిగా, కొత్త నిబంధన యాజకుడిగా దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్మ అందుకే కొన్ని సందర్భాలు అవి చూడొద్దు గద్దిస్తూ ఉంటాడు, అయినా సరే చూసేస్తుంటాడు వీడు. అంటే పరిశుద్ధాత్మ చెప్తుంటాడు, అరే నువ్వు క్రైస్తవుడురా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు ఆ సెల్ ఫోన్లో అలాంటి దృశ్యాలు చూడకరా అంటే వీడు చూసేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దుఃఖం చేస్తే పరిశుద్ధాత్మ ఉండడు. అంటే హెచ్చరిస్తుంటాడు, నువ్వు కడగబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు అలాంటివి చూడకూడదు, నువ్వు అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు, నువ్వు అలాంటి పనులు చేయకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందండి అందరికీ. మనస్సాక్షి ఖచ్చితంగా గద్దిస్తుంది. చెయ్యొద్దు అంటది. ఇంకో సందర్భంలో పర్వాలేదులే ఎవరు చూసారా అంట. ఇంకోడు ఉంటాడు. 2 నీ మనస్సాక్షి నేను పాడు చేస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తాడంటే గైడ్ చేస్తుంటాడు, నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలి. ఎందుకంటే ఈరోజు ఆ మేఘస్తంభం, అగ్నిస్తంభం కాదు కదా, ఆ రోజు ప్రత్యక్ష గుడారం. ఈరోజు పరిశుద్ధ స్థలమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సంఘములో ఉన్న నేను, నన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు. ఆత్మ నడిపింపు ద్వారా నేను నడుచుకోవాలి. అందుకే ఏది మంచో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో, ఏది క్షేమమో, ఏది క్షేమం కాదో ఆయన చెప్తూ ఉంటాడు. ఆ నడిపింపులో మనం వెళ్ళాలి. నిర్గమకాండం 40వ అధ్యాయం వివరణ. ప్రత్యక్ష గుడారం నిలవబెట్టి మోషే ఇంతవరకు కూడా సుమారుగా చూడండి, ఇక్కడ రాశాను 25, 27, 30, 37, 38 ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ఇక్కడి నుంచి 25 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రత్యక్ష గుడారం యొక్క సంభాషణ. ప్రత్యక్ష గుడారం నిర్మాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? 25. అంటే చూడండి, 25 నుంచి ప్రారంభించి 27, 30లో, 37, 38లో, 28, 29 ఈ అధ్యాయాలన్నింటిలో కూడా 39 వరకు కూడా పూర్తి చేశాడు. 40లో ప్రతిష్ట. ఏ ఏ స్థలాల్లో ఏ ఏ ఉపకరణాలు ఉండాలి, ఆ ఉపకరణాలను యాజకుడు ముందు వాడే ముందు యాజకుడిని ముందు అభిషేకించు, ప్రతిష్ఠించు, అప్పుడు వాళ్ళు వాడుతారు. అలా ఎలా అభిషేకించాలో, యాజకుడు ఎలా ఉండాలో. మోషే నువ్వు చేసిన పని చాలా గొప్పది. ఎందుకంటే అన్ని విషయాల్లో మోషే ఏం చూపించాడు? దేవునికి విధేయత చూపించాడు. అందుకే విధేయత చూపించిన వ్యక్తి జీవితంలో దేవుడు ఏమవుతాడు? మహిమ. ఆయన మహిమ చూస్తాం. గుర్తుందమ్మా మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ వెలుగును మీకు సత్క్రియలను చూచి దేవుడు మహిమపరచబడాలి. అయితే ఎప్పుడైతే నేను విధేయత చూపిస్తానో దేవుడు మహిమపరచబడతాడు. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపరో వాళ్ళు ఎప్పుడు దేవుని మహిమపరచలేరు. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ